ప్రభుత్వం అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా మాకైతే సీనియర్ ఎమ్మెల్యేలండి. నేను ఈ అమ్మ నిన్న మొన్న ఎమ్మెల్యే కాలేదు వల్ల మరి ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని ప్రకటించిన ఆయన ప్రస్తుతం నిధుల విడుదల లేక పనులు ఆగిపోవడంతో తన వేదనను బయటపెట్టేశారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాకే మంత్రులు ఫోన్ ఎత్తడం లేదు, ఇక రాజకీయాలు చేసి ఏం లాభం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అభివృద్ధికి నిధులు ఇస్తారన్న నమ్మకంతోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చామని, తీరా వచ్చాక పెండింగ్ బిల్లులు రాకపోవడంతో నియోజకవర్గాల్లో పనులు స్తంభించిపోయాయని పోచారం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ సమస్యల కోసం మంత్రులను సంప్రదిస్తే కనీస గౌరవం దక్కడం లేదని ఆయన ఆవేదన చెందారు. అభివృద్ధి కోసం పార్టీ మారిన తమకు ఈ పరిస్థితి ఎదురైతే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనే ప్రశ్న ఆయన మాటల్లో వినిపించింది. గతంలో స్పీకర్ బాధ్యతలు నిర్వర్తించిన తన వంటి సీనియర్ నేతకే ఫోన్ కాల్స్ రెస్పాన్స్ లేకపోవడంపై పోచారం తీవ్రంగా మండిపడ్డారు. కేవలం తన నియోజకవర్గ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అధికార పార్టీలో చేరినప్పుడు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆశించామని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని ఆయన విమర్శించారు. అభివృద్ధి పనుల కోసం నిధులు ఇవ్వకపోతే రాజకీయాల్లో కొనసాగడం నిరర్థకమని ఆయన అభిప్రాయపడ్డారు.